నేటి పునీతులు పునీత జాన్ మరియ వియాని గారు. నేను ఆకాశము నుండి వారికి జీవాహారము కురియింతును. ఆదివారం, ఆగస్టు 4, 2024. మొదటి పఠనం నిర్గమకాండము 16వ అధ్యాయం 2-4 మరియు 12 నుండి 15 వచనాలు. ఇశ్రాయేలు సమాజమంతయు మోషే అహరోనుల మీద నేరము మోప మొదలెడెను. ఇశ్రాయేలీయులు వారితో, మేము ఐగుప్తు దేశముననే యావే చేతిలో చచ్చినా బాగుగానుండెడిది. అచ్చట మాంసభాండముల దగ్గర కూర్చుండి రొట్టె విరుచుకుని కడుపార భుజించితిమి. ఈ ఎడారిలో ఈ సమాజమునెల్ల ఆకలిచే మలమల మార్చి చంపుటకు గాబోలు మీరిద్దరు మమ్ము అక్కడి నుండి తోడ్కొని వచ్చితిరి అనిరి. అప్పుడు యావే మోషేతో, ఇదిగో, నేను ఆకాశము నుండి వారికి ఆహారమును కురియింతును. ప్రతిదినము ఈ ప్రజలు వెలుపలికి వెళ్లి ఏనాటి బత్తెమును ఆనాటికే సమకూర్చుకొనవలెను. వారు నా ధర్మములను పాటింతురో లేదో తెలిసికొనుటకై ఈ విధముగా వారిని పరీక్షింతును. నీవు వారితో, మీరు ప్రొద్దు గ్రుంకనున్నప్పుడు మాంసమును, వేకువనే రొట్టెను కడుపార తిందురు. అప్పుడుగాని యావేనైనా నేనే మీ దేవుడనని మీకు తెలియదు అని చెప్పుము అనెను. సాయంకాలము పూరేడు పిట్టలు వచ్చి వారి విడుదలను కప్పివేసెను. ప్రొద్దుటి పూట విడుదల చుట్టూ మంచు కమ్మియుండెను. పొగమంచంతయు పోయిన తరువాత ఎడారి నేలమీద నూగు మంచు వంటి సన్నని పొడి కనబడెను. దానిని చూచి అది ఏమియో తెలియక ఇశ్రాయేలీయులు, ఇది ఏమి అని ఒకరినొకరు అడుగుకునిరి. ఇది ప్రభువు వాక్కు. దేవుని పోలికగా సృజింపబడిన క్రొత్త స్వభావమును ధరింపుడు. రెండవ పఠనం పునీత చిన్నప్ప గారు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయం 17 మరియు 20-24 వచనాలు. ప్రభునామమున నేను ఇట్లు వక్కాణించుచున్నాను. ఉపయోగములేని ఆలోచనలు కలవారును, మీరు క్రీస్తును గూర్చి నేర్చుకొనినది అది కాదుగదా. ఆయనను గూర్చి నిశ్చయముగా మీరు వినియున్నారు. క్రీస్తునందలి సత్యము మీకు బోధింపబడియే ఉన్నది. కనుక మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకునుడు. ఆ పూర్వ జీవితము మోసకరమగు దుష్టవాంఛలచే భ్రష్టమైపోయినది. మీ మనస్తత్వమును నూతనీకరించుకునుడు. సత్యమైన నీతిని, పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడిన క్రొత్త స్వభావమును ధరింపుడు. ఇది ప్రభువు వాక్కు.